అండ్ ఇప్పుడైతే మనం రావులపాలెం వెళ్తున్నాం. రావులపాలెం వినాయకుడి చవితి సందర్భంగా రావులపాలెం చాలా రకాల ఐటమ్స్ అయితే వేస్తారు. పాలవెల్లికి అన్ని కూడా రేపు వినాయకుడి చవితి ఇవాళ ముందు రోజు అయితే అన్ని రకాల వస్తువులు అయితే వేస్తారు అన్నమాట. ఐటమ్స్ పండ్లు పత్తులు అన్ని కూడా. ఇప్పుడైతే మీకు అవి తీసి చూపిస్తాను. అయితే కొత్తపేటలో తీసుకోమాట. కొత్తపేట అంతా కూడా చూపించాను కదా, కొత్తపేటలోనే. ఇప్పుడైతే రావులపాలెం చూపిస్తున్నాను. రావులపాలెం చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం అండి. ఇది రావులపాలెం మార్కెట్ అండి. ఇప్పుడు రావులపాలెం వినాయకుడి చవితి, రేపు వినాయకుడి చవితి కాబట్టి వేళ వినాయకుడికి పత్తుర్లు పళ్ళు అన్ని కూడా ఐటమ్స్ అన్ని కూడా తీయడానికి అయితే వచ్చారు. అన్ని కూడా చూపిస్తాను. మార్కెట్ అంతా కూడా చూపిస్తాను. చూడండి, వర్షం అయితే వస్తుందని ఫుల్గానే. వర్షం చిరుకులు పడిపోతున్నాయి బాగా ఎక్కువగానే. అందుకంటే జనం అయితే ఫుల్గా ఉన్నారు. కోనసీమ ఎంట్రన్స్ అండి అది. అలాగైతే కోనసీమ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. కోనసీమ అమలాపురం అలాగే వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగా అమలాపురం యానం కూడా అటు వెళ్ళిపోతాయి. యానం కాకినాడ అన్ని కూడా అలాగే వెళ్ళిపోతాయి. చూడండి, పూలు ఎలాగా ఎలాగవి? కనకాంబరాలు 150, ఇవి 50 రూపాయలు మూర. ఇది కనకాంబరాలు అయితే 150 రూపాయలా? అవి ఎలా తమ్ముడు? మల్లెపూలు ఎంత? 100 రూపాయలు మల్లెపూలు మూర. చిల్లర లేదు. ఎంతకి ఇచ్చావు తమ్ముడు అప్పుడు? అయ్యా ఎంతకి ఇచ్చావు? 100 రూపాయలకి ఇచ్చావా? పూల మార్కెట్ అయితే చూపిస్తున్నాను. చూడండి తమ్ముడు, పువ్వులు ఎలాగవి? పావు కేజీ 120 రూపాయలు. పావు కేజీ 120. చామంతిలే పావు కేజీ 120 రూపాయలు. దండలు ఎలాగా? అవి ఎంత తమ్ముడు? 150 రూపాయల. 100, ఇవి 100. అవి 150 రూపాయల పువ్వులు. ఆ దండలన్నీ 150 రూపాయలే. గులాబీ పూలు కట్టిన దండ ఎంత తమ్ముడు? 350. ఇవి అయితే దేవుడికి వేసి దండలండి, పెద్ద దండలు బాగానే. ఇవి వచ్చి డెకరేషన్ చేస్తారు కదా, ఇవన్నీ గుమ్మానికి 350 రూపాయలు అంట. తమ్ముడు ఎలాగ? పావు కేజీ. గులాబీ పూలు ఎంత తమ్ముడు? గులాబీ పూలు ఎంత? పావు కేజీ 100 రూపాయలు. బంతి పూలు కేజీ 130 రూపాయలు. అనయ్య చామంతులు ఎంత అన్నయ్య? పావు కేజీ 100. తమలపాకులు ఎంత అన్నయ్య? కట్ట చూపించాను. నువ్వు ఇప్పుడు కాదు, ఇవి ఎంత? కేజీ 500. బంతిపూలు 500. గులాబీ బంతిపూలు ఎలాగా? బంతిపూలు కేజీ 150. ఈ చామంతులు 500. చామంతులు 500. ఇవి కట్ట ఎంత పోగి? అది కేజీ 40. ఇది 50 రూపాయలు. అలాగా 100 గ్రాములు అయ్యి 50 రూపాయలు. ఇది అయితే ఎంత అన్నా? చామంతి 500 కేజీ. ఇదెంత? తమలపాకులు ఎంత? 150. దండ చూపించిన ఎంత తమ్ముడు? అయ్యా 100 రూపాయలు. చూడు, పూల మార్కెట్ అయితే చూపించాను కదా, ఎలా ఉంది పూల మార్కెట్? బాగుంటది. ఇక్కడ కొంచెం రేట్లు తక్కువే, బాగుంటాయి. ఇక్కడ రావులపాలెం సెంటర్ లోని రేట్లు అయితే తక్కువ ఉంటాయి. ఇక్కడికే తేడా ఉంటాయి మేడం. ఇక్కడ రావులపాలెం జంక్షన్ కడుపులంటి దగ్గరే కాబట్టి పూలు అయితే ఇక్కడ తక్కువగా ఉంటాయి మేడం రావులపాలెం. సెంటర్ ఇది పోలీస్ స్టేషన్ పక్కనే.
తమ్ముడు ఎలాగా ఇవి బొమ్మలు వినాయకుడి బొమ్మలు? ఈ 50 రూపాయలని, ఈ 70 రూపాయలా? పెద్దయా? వస్తుంది కదండి, వర్షం వస్తుందని వరకలేసి వేసాను. ఈ దబ్బకాయలా ఎలాగన్నా? 30 రూపాయలు. కొబ్బరికాయలు 20 రూపాయలా? తమలపాకులు ఎంత కట్ట? 10 రూపాయల కట్ట. 30 ఆకులు ఉంటే 50 రూపాయలు. 30 ఆకులు ఉంటే 10 రూపాయలు. ఓకే. అని కొబ్బరికాయలు ఎలాగా? 20. ఈ నిమ్మకాయలు 50. తమలపాకులు కట్టొచ్చు 10 రూపాయలు అంతే. నిమ్మకాయలు ఎంతన్నా? డజన్ 50 రూపాయలు. దెబ్బకాయలు ఎలాగ? ఇక్కడ 30 రూపాయలా? 30 రూపాయలు. కలపూలు ఎలా బ్రదర్ బాబాయ్? ఎంత కలపూలు? 4.20. ఇవి తామర పద్మ కలపూలా? తామర పద్మ కలపూలు ఎంత? ఇవి 50 ఒకటిని. తామర పద్మ కలపూలు అండి. ఇది ఒకటి 50 రూపాయలు అంటే. ఇది కలపూలు బాగా ఫేమస్. లక్ష్మీదేవి కూర్చున్న కలపూ మాట. ఇది చాలా బాగుంటది. 50 రూపాయలు మాట. 40 రూపాయలకే తీస్తున్నారు బాబాయ్. ఎలాగ బాబాయ్ అరటిపళ్ళు? ఎలాగా ఎంత బాబాయ్ డజనా? 60 రూపాయలు అరటిపళ్ళు. చెరికెళ్ళి ఎలాగా? 50 రూపాయలు కొన్నారా? ఇప్పుడు ఎలాగా చెరికెళ్ళా? పెద్దదైతే 100 రూపాయలు, చిన్నది అయితే 50 రూపాయలు. పెద్ద అయితే 100 రూపాయలు. ఈ చిన్నది ఇదైతే నువ్వు పట్టుకున్నది అయితే 50 రూపాయలా? ఓకే. ముక్కలంతా ముక్కలు అమ్ముతున్నావు కదా? 20 10 రూపాయలా? ఇది 10 రూపాయలనా? ఇది 10, ఇది 20 రూపాయలా? ఓకే. రేట్లు ఒకసారి చెప్పు. దానిమ్మకి 20, దానిమ్మకి 20, బత్తాకి 20, మారేడుకాయలు 15, నారింజకాయలు 10 రూపాయలు, ఎలక్కాయలు 15, సీతాఫలం 20 రూపాయలు, ద్రాక్ష పావు కేజీ 50. ఈ బత్తాకాయలు పెద్ద బత్తాకాయలు 400. యాపిల్ 400 యాపిల్ కాయలు. ఈ 4 కాయలు 100 రూపాయలు. యాపిల్ 5 కాయలు 100 రూపాయలు. ఈ 4 కాయలు 100 రూపాయలు. ఓకే. సీతాఫలం అయ్యి సీతాఫలాలు 3 కాయలు 100. 3 కాయలు 100. 3 కాయలు 100 రూపాయలు. తమ్ముడు దండలగా ఒకటి 50 రూపాయలు దండ వచ్చి. అవి పెద్ద 100 రూపాయలు. చామంతి పూలు 100 గ్రాములు 50 రూపాయలు చామంతి. తమ్ముడు ఎలాగా ఎలకాయలు మొత్తం పూజ అమ్మాలని చెప్పి ఒకసారి అక్కడ. ఈ ఎలకాయ ఎంత? 10 రూపాయలు. ఇవి ఎంత? 20 రూపాయలు. దానిమ్మకాయలు 20. ఈ యాపిల్ ఎంత? ఆ పెద్ద యాపిల్ ఎంత? 25. అవి ద్రాక్ష పావు కేజీ 50. ఈ బత్తాకాయలు 400. అయ్యి ఆ బత్తాకాయలు 500. యాపిల్ అవి 300. మొక్కజొన్న బతులు 350. నారింజకాయలు సీతాఫలాలు ఏంటి? 50 రూపాయలు. మాడికాయలు చెప్పావు కదా 20 రూపాయలు. ఓకే. చూడు ఎలాగా ఒకసారి రేట్లు చెప్పండి. 4 కిలో 100 వేస్తున్నాం. ఒకసారి దానిమ్మకాయలు ఎంత? దానిమ్మకాయలు 300, 4 వేస్తున్నావు. ఈ మామిడికాయలు జత 30 రూపాయలు. ఈ దానిమ్మకాయలు అవి 300. ఈ బత్తాకాయలు 400. ఎలక్కాయలు కాయ. ద్రాక్ష కేజీ 160. తెల్ల 200. దాని అది యాపిల్ 500. ఆ పై 400. ఓకే. బత్తాకాయలు 400 రూపాయలు. యాపిల్ కూడా 400 చేసావు కదా? దానిమ్మకాయ కూడా 400. మొక్కజొన్న బతులు ఎంత? తమ్ముడు జత 30 రూపాయలు.
సరే అయితే మార్కెట్ అయితే చూపించేస్తాను మొత్తం అంతానే లైన్ ఉంటది కడకంటానే మార్కెట్ అంతా చూపించేస్తాను చూడండి రేట్లు అయితే అక్కడక్కడ అడుగుతాను ఎంత అయ్యి 300 అయ్యి ఇవి మాటికెళ్ళి 120 ఇది ఎలకాయ ఈ నారింజకాయ సీతాఫల 110 మరి 350 దానిమ్మకాయ యాపిల్ మూడు వందకి వేస్తున్నావు ఇవి 4 వస్తాయి 4 వస్తాయా 400 అవి యాపిల్ అయితే 400 అవి నారింజకాయలు కమలాకాయలండి కమలాకాయలా ఎంత ఇవి 300 ఎలక్కాయలు జత 50 ఆ మారేడుకాయలు జత 50 ఆ యాపిల్ అవి అయితే 320 400 ఓకే బ్రదర్ ఎలాగా ఇవి ఎలాగా 30 రూపాయలా పెద్ద ఇచ్చాను కింద 20 ఈ లాస్ట్ 10 రూపాయలు పాల బిల్లు ఎంత 100 రూపాయలా బ్రదర్ ఎలాగా ఈ దండలు ఎలాగా జత 30 రూపాయలు ఇవి పై ఎంత చెప్పు పై అయితే 20 రూపాయలు ఉంటుందండి 20 రూపాయలు 50 రూపాయలు ఇవి ఇదైతే 50 అండి ఇది 30 అండి ఇది 30 ఇవన్నీ ఒకటినా ఇవి అంతే కదా ఓకే బ్రదర్ ఎలాగా ఎంత 20 రూపాయలకి 5 20 రూపాయలకి 5 ఇవి 20 రూపాయలకి 5 అంటండి ఎలాగా బ్రదర్ బాబాయ్ 20 రూపాయలా పెద్ద 30 అండి పెద్ద 30 రూపాయలని చిన్న 20 రూపాయలు బాబాయ్ పత్తిర్లు ఎంత 20 రూపాయలా కట్టొచ్చి 20 రూపాయలా తామర పద్మ కళా పూలు అయితే ఉన్నాయండి ఇవి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట బాగానే మీకు అయితే చూపిస్తుంది తామర పద్మ కళా పూలు అంటారు ఇవైతే తామర పూలు అంటారు ఇవైతే చాలా బాగుంటాయి పూలు ఈ పువ్వు వచ్చి 50 రూపాయలు అంటండి ఒకటిని తామర పూలు ఒకటి 50 రూపాయలు అంట ఇవి అయితే 2 పూలు 10 రూపాయల పూలు ఎలాగా ఏంటి జత 100 సార్ ఈ జత 100 రూపాయలు అవి జత 10 ఇవి కొబ్బరికి 20 రూపాయలు అండి కొబ్బరికి 20 రూపాయలు వెనకాలైనా అడుగుతున్నాడు ఒకసారి చూడండి జత 50 జత 50 రూపాయలు ఇవి ఎలక్కాయలు ఎంతనయ్యా బాబాయ్ జత 30 మారేడుకాయలు నారింజకాయలు కాయ 10 రూపాయలు అది జత 30 కాయ 10 బత్తాకాయలు 4 కాయలు అండి చూడండి బేరం చూడు వెళ్ళిపోతున్నాడు తామర పద్మ కళా పూలు అంటారు కదా ఇవి 108 రేకలండి 108 రేకలు ఉంటాయి ఇందులోనే బాగుంది బాబా బాగా తీసాం అవి ఇడిచినప్పుడు అయితే ఇంకా బాగుంటాయి తామర పద్మ కళా పూలు అంటే ఇలాగ ఉంటాయి మీకు తామర పూలు ఉంటాయి మన చెరువుల్లో దొరుకుతాయి ఇలా ఉంటాయి బాగుంటాయి లాంగ్ లో ఉంటాయి ఇంకా ఇవి కంటే ఎరుపు ఉంటాయి మన బాగా ప్యూర్ ఎరుపు థిక్ ఎరుపు ఉంటాయి అవైతే బాగుంటాయి చాలా బాగుంటాయి అవి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి అన్నమాట ఇవి వైట్ ఉన్నాయి వైట్ కాకుండా మొత్తం రేకలన్నీ కూడా రెడ్ గా ఉంటాయి అన్నమాట అవైతే చాలా బాగుంటాయి వచ్చి ఒకటి 50 రూపాయలు అమ్ముతున్నాడు ఇది 2 కలిపి 80 రూపాయలకి అయితే ఇస్తానంటున్నాడు అటుపులు ఎలా పెడతారు ఎలా అటుపులు
డజన్ 50 రూపాయలా? డజన్ 50 రూపాయలు. బాబాయ్ చామంతి పూలు ఎలాగా? పావు కేజీ 100 రూపాయలా? కేజీ 400. కట్ట ఎంత బాబాయ్? 20 రూపాయలా? కొడితే వస్తుంది. తమ్ముడు ఎలాగా ఒకసారి చెప్పవా రేట్లండి? రేట్లు 350. మొక్కజొన్న మొత్తం 120, 350. కమల యాపిల్ అయితే 400. 400 రూపాయలు. ఇవి నారింజ అండి జత 30. జత 30. సీతాఫలాలండి, ఇగో సీతాఫలాలు జత 30 అండి. 120. మారేడుగా? మారేడుగా 120, 350. 120, 350. బత్తాకాయలు 600. చెరుకు ముక్క 20 రూపాయలు. అవి దాసిపూలు అండి పావు కేజీ 50. దానిమ్మకాయలు జత 40 అండి. జత 40. అరటిపూలు అండి అత్తం 70 రూపాయలు. అత్తం 70. పెద్ద అత్తం అయితే పోకాయలండి 110 అండి. 320. 320. పత్తిళ్ళు కట్ట 20 రూపాయలు. కట్ చూపించమంటారా? చూపించు. కట్ట 20 రూపాయలు. గరికి 10 రూపాయలా? బాగా ఇష్టం అండి. ఓకే గరికి. బాబాయ్ అలాగా? కాయ కొబ్బరికాయ ఎంత? 10 రూపాయలు. కాయ వచ్చి కొబ్బరికాయలు 10 రూపాయలండి. రావులపాలెం మార్కెట్ లో అండి 10 రూపాయలండి కాయ. కాయ వచ్చి 10 రూపాయలు. మొక్కజొన్నపత్తి ఎంత? 10 రూపాయలా? ఒకటి 10 రూపాయలు మొక్కజొన్నపత్తి. ఇవి ఎలకే 10 రూపాయలు. మామిడికి 10, బత్తాకి 20 రూపాయలు, యాపిల్కి 20 రూపాయలు. ద్రాక్ష పావు కేజీ 30. పావు కేజీ 30 రూపాయలు. బ్రదర్ ఎంత? బ్రదర్ ఎలాగివే? ఎంత? సైజుని బట్టా? అదెంత? 10 రూపాయలా? పెద్ద 50 ఉంది, 60 ఉంది. ఓకే. తమ్ముడు ఎలాగే నాయకులు 20 రూపాయలు ఇవన్నీ కూడా. ఏది ఇప్పుడు 50 రూపాయలు? 50 రూపాయలు ఇవన్నీ కూడా. 20 కడయా? ఈయన 20 రూపాయలు. లుక్ భాస్కర భోజనం హోటల్ అండి. అది బాగుంటది భోజనం. అందులో తమ్ముడు ఎలాగా మొక్కజొన్నపత్తులు? 20 రూపాయలు. పొత్తు వచ్చి 20 రూపాయలా? ఇది చెరుకు వచ్చి 20 రూపాయలు. నారింజకాయలు 15 రూపాయలు. ఎలక్కాయలు 20 రూపాయలు. సీతాఫల 15. అవి ఇంకా అంతేనా? జామకాయలు కొబ్బరికాయలు ఎంత? కొబ్బరికాయ 20 రూపాయలు. కొబ్బరికాయ 20 రూపాయలు. చిన్నకాయలు 15 రూపాయలు. చెరిగ్గెళ్ళు ఎంత తమ్ముడు? గెడైతే 100 రూపాయలా? ముక్క అయితే 20 రూపాయలు. గెడైతే 100 రూపాయలు. ముక్క అయితే 20 రూపాయలు. ముక్క అయితే 20 రూపాయలు. గెడైతే 100. బాబాయ్ ఎలాగా అరటిపళ్ళు? ఎలాగా? 80. ఇప్పుడు 50 రూపాయలు. ఈ పెద్ద ఈ అత్తాలైతే 60 రూపాయలు. ఓకే. బ్రదర్ చెరుకు ముక్కలు ఎలాగా? 20 రూపాయలు. 30 రూపాయలు. ఇవేమో 20.
350 రూపాయలు. ఏనా 350ఏనా? యూట్యూబ్ తమ్ముడు ఎలాగా అన్ని 500 బత్తాకాయలు, యాపిల్కాయలు 600. చిన్న ఈ అయితే 8 రూపాయలా? 8 కాయలు 100 రూపాయలు. 600. ఇది ఎంత ద్రాక్ష? అర కేజీ 80 రూపాయలు. 100 రూపాయలు. 500. ఇవన్నీ 500. ఈ పై 500. మళ్ళీ తీసుకుంటాం. ఎలా అమ్మివి? ఎలాగా? ఇవి 30 రూపాయలా? ఇది 80, ఈ 30, ఇవి 50. ఇవి ఎంత పెద్ద? 100 రూపాయలా? విగ్రహాలు మట్టి, వినాయకుడి విగ్రహాలు మట్టి 30 రూపాయల ఒకటినా? ఓకే, బాగున్నాయి. తమ్ముడు ఎలాగా కలపూలు? 620 రూపాయలా? మామిడి 20. బాబా ఎలాగవి? 50 రూపాయలా? 50 రూపాయలు. తమ్ముడు ఎంత వినాయకుడు? 60 రూపాయలు ఒకటిని. బాబాయ్ మొక్కజొన్న పొత్తులు ఎలాగా? 3 పొత్తులు 50 రూపాయలు. ఇవి ఎంత ఒకటి? ఎంత? 20 రూపాయలా? 400. మొక్కజొన్న పొత్తులు 400. కొంపర మనసుకెళ్ళి 20 రూపాయలు. తీస్తున్నాను. బాబాయ్ ఎలాగా? అవి ఎలాగా? జత 160. ఒకటి 60 రూపాయలు. ఒకటి 80 రూపాయలా? 160 రూపాయలా? 2 కలిపి 160. ఒకటి 80 రూపాయలా? ఓకే. అనే ఎలాగా? అయ్యోడినా? ఈ 600. ఈ 400. కొబ్బరికాయ ఎలాగా? కాయ 15 రూపాయలు. 30 రూపాయలు. కొంపర మనసుకెళ్ళి 30 రూపాయలా? ఇరుపా బాబాయ్? లోపల తెలిపా? తెలిపా? ఎంత లక్కీలా ఉంటదండి. రావులపాడు అట్టిక మార్కెట్ దగ్గర ఉంటది మాట. ఇంత లైన్ కడకంటూ ఉంటది మాట. ఇలాగ సేమే. ఇంకా శ్రీ వెంకటేశ్వర థియేటర్ అని లోపల అయితే ఆడుతుంది సినిమా అండి. ఇంకా మనమైతే ఆపేసాను. ఇంకా మనం పట్టులు ఇవన్నీ కూడా తీసుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడైతే మనం పళ్ళు ఇవన్నీ కూడా కొనాలి కదా. ఇంకైతే ఆపేసాను. ఇది రావులపాలెం సెంటర్ లోనే వినాయకుడు యొక్క పత్తులు, పువ్వులు, పళ్ళు అన్ని కూడా ఈ రేట్లు అయితే అలాగ ఉన్నాయన్నమాట. ఈవేళ రేపు వినాయకుడి చవితి కాబట్టి ఈ రోజు అయితే ఇలాగ ఉన్నాయన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం మండలం. రావులపాలెం రే ఎంతరావి పండు? 30 రూపాయలా? ఒకటి 30 రూపాయలా? నీది ఎంతరా? 20 రూపాయలు. ఈ 30, 20. ఆ పక్క అయితే బస్ స్టాండ్ అండి. ఇది రావులపాలెం బస్ స్టాండ్ అనమాట. రావులపాలెం బస్ స్టాండ్.
ఇప్పుడైతే కొంచెం ఎండ అయితే కాస్తుంది. ఇందాకైతే వర్షం వచ్చి జనాలను అయితే బెదిరించింది. ఇప్పుడైతే బాగుంది. ఇది అలా అయితే కలకత్తా వెళ్ళిపోద్దండి. వైజాగ్ కలకత్తా వెళ్ళిపోద్ది రూట్. అలాగా ఇలా వెనక్కి అయితే హైదరాబాదు, విజయవాడ, హైదరాబాదు అలా వెళ్తుంది. ఇప్పుడు రావులపాలెంలోనండి మార్కెట్లోని చాలా రకాల చాలా వస్తువులు అయితే వేస్తారు. మొత్తం అన్ని చాలా మంది వేస్తారన్నమాట. ఒకరు ఇద్దరు కాకుండా ఎక్కువ మంది అయితే వేస్తారు ఐటమ్స్ అన్నీ కూడా. అవి మనం తిరిగి ఎక్కడ రేటు తక్కువ ఉన్నాయి చూసుకుని అడగాలన్నమాట. అంటే అంతమంది వేస్తారు కాబట్టి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది అన్నమాట. మనం అయితే తిరిగి అయితే అడిగి తెలుసుకోవాలి. ఇంకా ఈ లోపల ఉంటాయండి. ఇంకా లోపల రింగ్ రోడ్ అన్నమాట. ఇప్పుడు మనం హైవే పక్కనే తీసాం. ఇప్పుడు రింగ్ రోడ్లో ఇంకా రౌండ్గా ఉంటుంది అన్నమాట లోపల. ఇలా ఇంకా మార్కెట్ ఉంది. మార్కెట్ లోపల కూడా ఇంకా ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా ఇప్పుడు మనం రింగ్ రోడ్లో చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా రింగ్ రోడ్ ఈ పక్క ఆ పక్క కూడా ఉంటాయి. చూపిస్తాను చూడండి. ఇంక బళ్ళు అయితే బళ్ళు వెళ్ళడానికి అయితే ఖాళీ అయితే ఉండదు. ఇంక ఇదంతా కూడా మనం అయితే చూపిస్తాం చూడండి. ఇదంతా కూడా బాగుంటుంది. ఇక్కడ అంతా కూడా రావులపాలెం ఎక్కువ వేస్తారన్నమాట. అంటే అన్ని ఊర్ల నుంచి అన్ని పక్కల నుంచి వచ్చి కొనుక్కుంటారు కదా ఇక్కడ. అందుకని అయితే ఇక్కడ ఎక్కువ మంది అయితే పట్టుకొచ్చి వేస్తారు. రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. ఒక్కొక్కరి దగ్గర ఎక్కువ చెప్పినా ఒక్కొక్కరి దగ్గర తక్కువ ఉంటాయి. మనం తిరిగి అయితే కొనుక్కోవాలి. అన్ని దుక్కుల్ని ఎలాగా తిరిగినట్టు అన్ని చూసినట్టు ఉంటుంది కదా. అలా తిరిగేసి ఒక రౌండ్ కొట్టి అప్పుడు ఎవరి దగ్గర తక్కువ ఉన్నదని కొనాలి. రేట్లు 350. తర్వాత 200 అవి 50 రూపాయలండి. 150 అండి. ఇది 50 రూపాయలండి. 50 రూపాయలు. నేనైతే యాపిల్ తీసుకున్నాను 500. బత్తాయిలు కూడా 500. ఇది రింగ్ రోడ్ అంటారు అన్నమాట. రావులపాలెంలోని రింగ్ రోడ్ అంటారు. కళాంకటర్ బొమ్మ వెనకాలంచి అది రింగ్ రోడ్ అంతా కూడా రౌండ్గా ఉంటుంది అన్నమాట. ఇటు నుంచి ఇలా రౌండ్ తిరిగితే పోలీస్ స్టేషన్ కాడికి వస్తుంది. ఇవన్నీ కూడా ఐటమ్స్ ఉంటాయి మొత్తం. ఇదంతా కూడా ఆ పక్క ఈ పక్క కూడా మొత్తం పత్తులు, పువ్వులు ఇవన్నీ పళ్ళు వేస్తారు మొత్తం అన్నీ ఐటమ్స్ అన్నీ కూడా. చూడండి ఇవన్నీ తిరగాలన్నమాట. తిరిగితే కొనుక్కోవచ్చు అన్నమాట. ఒక్కోటి యావరేజ్గా చూసినా కూడా ఒక ఐటమ్స్ వచ్చి 10 రూపాయలు, ఒక్కోటి సాల్తీ వచ్చి 10 రూపాయలు చెప్పిన అయితే అమ్ముతున్నారు. ఒక్క దుక్కునైతే 20 రూపాయలు అమ్ముతున్నారు. ఒక్క దుక్కునైతే 15 అలాగ అమ్ముతున్నారు. 10-15. మీరైతే చూడండి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. ఇంకైతే ఇవన్నీ కూడా అడిగామంటే ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ ఇంచుమించుగా ఉంటున్నాయి కదా. అందుకని ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. అక్కడక్కడ అడుగుతాను. రేట్లు ఎంత? 410. ఈ ఎలకాయలు మామిడికాయలు 110 రూపాయలు. ఇది 110. ఇవి కూడా 110నా? ఇది 110. ఈ 420. 420. ఇవి జాంకాయలు ఎంత తమ్ముడు? జాంకాయలు ఎంత? జాంకాయలండి 320. 320. బొమ్మలు ఎలాగా విగ్రహాలు అవి ఎలాగా చెప్పు ఒకసారి. పెద్దది ఎంత? పెద్దది 350. చిన్న 50 రూపాయలు. ఏమో 20 రూపాయలు. చూసారా వినాయకుడి బొమ్మలు వచ్చి 350 రూపాయల నుంచి 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు అలా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇక సాల్తీ వచ్చి యావరేజ్గా చూసుకున్నా ఒక్కో ఐటమ్ వచ్చి 10 రూపాయలు. పత్తులు, పువ్వులు, పళ్ళు అన్నీ కూడా ఒక్కోటి యావరేజ్గా 10 రూపాయలు చెప్పినైతే పడుతుంది. 30 రూపాయలు అంటున్నారు ఒక దుక్కుని. 10 రూపాయలు అయితే పడుతుంది. జనం చూసారా అసలు ఖాళీ ఉండదు అన్నమాట. ఇదంతా కూడా అన్ని దుకాణాలే. మొత్తం అన్ని దుకాణాలే. మొత్తం ఎక్కడ చూసినా దుకాణాలు అయితే ఉంటాయి. ఇలాగా మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా ఎండింగ్. ఇలాగ లోపలికి వెళ్తే మార్కెట్లోకి వెళ్తుంది. ఆ మార్కెట్లో మళ్ళీ అదంతా కూడా దుకాణాలే ఉంటాయి. అసలు రావులపాలెం దుకాణాలు అయితే అలా ఖాళీ ఉండదు ఎక్కడ ఉన్నట్టు. బ్రదర్ అలాగే అరటి చెట్లు జత 30 రూపాయలా? జత 30 రూపాయలు. ఉండలేనంత దుకాణాలు అయితే ఉంటాయి ఇక్కడ రావులపాలెం. అన్ని దుకాణాలు అయితే ఉంటాయి అన్నమాట.
చాలా దుకాణాలు అయితే ఉంటాయి మొత్తం ఇవన్నీ కూడా. ఇప్పుడు వెళ్ళి ఇలా వెళ్తే ఈ పక్క నుంచి రింగ్ మార్కెట్లోకి వెళ్తుంది అనమాట. చూపిస్తాను మీకు ఇప్పుడు అవి మార్కెట్లోకి ఎలా వెళ్ళాలి ఏంటనేది. ఇప్పుడు ఆ పక్కకి తిరిగి అలా వెళ్ళిపోదాం మనం. ఇప్పుడైతే మార్కెట్ కూడా చూపిస్తాను మీకు. జస్ట్ అక్కడ నుంచి లుక్ అయితే చూపిస్తాను చూడండి. మార్కెట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ నుంచి అయితే చూపిస్తాను. అదంతా కూడా వెళ్ళామంటే చాలా గంట వస్తుంది వీడియో. ఎక్కడ పడితే అక్కడే ఉంటాయండి మొత్తం. ఇప్పుడు అదంతా కూడా రింగ్ రోడ్ మనం వచ్చింది. ఇప్పుడైతే మార్కెట్ రోడ్ ఇది. ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నుంచి. అదైతే మార్కెట్ రోడ్డు. అదంతా కూడా ఇదంతా కూడా మార్కెట్ రోడ్ అన్నమాట. మార్కెట్ రోడ్ ఇదంతా కూడా కడకుంటాయి అలాగా. ఇప్పుడైతే మళ్ళీ ఆ పక్క తిరుగుతాం మనం. ఇదైతే పోలీస్ స్టేషన్ రోడ్డు ఆ పక్కకి అలాగా. ఇదైతే రింగ్ రోడ్ లోకి మళ్ళీ వెళ్ళిపోద్ది. మనం వచ్చిన రోడ్ లోకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. ఎంతమ్మా పాలెల్లు? 250 రూపాయలు పాలెల్లు. వరకు వచ్చి 20 రూపాయలా? 20 రూపాయలు యూట్యూబ్ లో. బ్రదర్ వినాయకుడు ఎక్కడ ఎలాగవి ఎలా చెప్పు ఒకసారి. 70 రూపాయలు అన్నా. 70 రూపాయలు. పెద్ద ఎంత? బాబా 1800. ఇది ఒకటి 1800. ఈ చిన్న 120 రూపాయలు. ఇవి 80 రూపాయలు. అవి 60 రూపాయలు. ఇవన్నీనా? ఇవెంత? ఈ చిన్న ఎంత? 130. ఆ పెద్దది ఎంత? ఎంతమ్మా పాలవెల్లి? పాలవెల్లి ఎంత? అవి 150 రూపాయలా? 100 రూపాయలు. పత్తిర్లు ఎలాగమ్మా? ఎలకాయలు ఒకటి 20 రూపాయలా? ఇవన్నీనా? 15, 10. వద్దు. ఒకటి 20 రూపాయలా? అయ్యి బాబాయ్. జత 40 అంటండి. తమ్ముడు ఎంత ఇస్తారులా? కట్ట 20 రూపాయలా? కట్ట వచ్చి 20. ఎన్ని ఉంటాయి కట్టకి? 5 ఆకులు. 20 రూపాయలు. ఒకటి 20. ఒకటి 20 బాబా. కింద ఎలాగా రేట్లు? ఒకటి 20 అండి బాబా. ఏదైనా 20 రూపాయలే. అది
ఇది రావులపాలెం మార్కెట్ మాట. ఇది రేపు వినాయక చవితి కాబట్టి ఇవాళ అయితే మొత్తం అన్ని రకాలు చేశారు. పళ్ళు ఫ్రూట్స్ మొత్తం అన్ని పళ్ళు అన్ని కూడా చేశారు. మొత్తం అన్ని కూడా ఆ పత్తుర్లు అన్ని కూడా వినాయకుడికి రేపు పాలెల్లి కట్టుకోవాల్సిన అన్ని ఐటమ్స్ కూడా చేశారు. మీరైతే చూడొచ్చు. ఎందుకంటే అసలు ఖాళీ లేదు. ఇంకా మన మార్కెట్ రూట్లకి అయితే వెళ్ళలేదు. మార్కెట్ రూట్లకి అయితే ఇంకా వెళ్ళిపోయాను. నేనైతే యాపిల్ బత్తాయికాయలు కొన్నాను 500 రూపాయలు. యాపిల్ కూడా 500 రూపాయలు. ఇవి 20 రూపాయలు కట్ట. 20 రూపాయలు కట్టొచ్చు. పత్తిళ్ళు కట్ట ఎంత ఇప్పుడు? 20 రూపాయల. అన్నీ ఉంటాయి కట్ట అందులోనే. అన్నీ ఉంటాయి. బాబాయ్ పువ్వులు ఎలాగవి? కేజీ 300. అందరూ అడిపోయింది కదా, పువ్వుల రేటు తగ్గిపోయింది. కేజీ 300 అన్నారు. ఉత్తప్పుడైతే కేజీ వచ్చి 100 రూపాయలు అలాగా, 150 రూపాయలు, 110 రూపాయలు అలాగ అమ్ముతారు. ఇంకా తగ్గిపోద్ది 70 అలాగ అమ్ముతారు. అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ కూడా.